హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ. అతడెవరో తెలుసా? టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాల పాటు సీనియర్ హీరోయిన్ గా పలు కీలక రోల్స్ నటించిన రమ్యకృష్ణ అభిమానుల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించిన రమ్యకృష్ణ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. బాహుబలి చిత్రంతో ఆమె తన రెండో ఇన్నింగ్స్ ను విజయవంతంగా ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రమ్యకృష్ణ మొదటి తెలుగు చిత్రం 1985లో విడుదలైన ఇద్దరు మిత్రులు. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కెరియర్ ప్రారంభ దశలో ఆమె కొన్ని పరాజయాలను చవిచూశారు. అయితే దర్శకుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడు గారు చిత్రం ఆమె కెరియర్కు ఒక మలుపునిచ్చింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో ఆమె వెనక తిరిగి చూడలేదు. పౌరాణిక చిత్రాల్లో దేవత పాత్రలను అలాగే విలన్ పాత్రలను కూడా పోషించిన రమ్యకృష్ణ తన నటనలోని వైవిధ్యాన్ని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఓ సీనియర్ నటుడికి భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించారు. ఆ నటుడు మరెవరో కాదు, నాజర్. మొదటిగా బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమాలో నాజర్ బిచ్చాల దేవుడి పాత్రను పోషించారు. రమ్యకృష్ణకు భర్తగా నటించారు. రెండవ చిత్రం రజనీకాంత్ సరసన నరసింహ చిత్రంలో రమ్యకృష్ణ నాజర్కి చెల్లెలుగా నటించి మెప్పించారు. చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా తమిళ రీమేక్ అవంత రాజవతాన్ వరేవన్ చిత్రంలో రమ్యకృష్ణ నాజర్ కూతురుగా నటించారు. తెలుగులో నదియా పోషించిన పాత్రను తమిళ్లో రమ్యకృష్ణ చేశారు.